భరద్వాజ గారు ఇష్యూలో ఎంటైర్ ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అది అక్కినేని కుటుంబం పడిన బాధ ఎంటైర్ ఇష్యూలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ లభించిందంటారు ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ రెస్పాండ్ అయిన తీరు ఏమనిపిస్తుంది ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ సరిగా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి విమర్శలు అయితే ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గాని వాళ్ళ మదర్ని టార్గెట్ చేశారు పోసాని అని చెప్పేసి పోసాని మీద ఎలాంటి రియాక్షన్ లేదు ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు ఎలా రియాక్ట్ అయింది అంటే పవన్ కళ్యాణ్ ఒక దశలో ఛాంబర్ మీద దండయాత్రకు వెళ్ళటం కూడా మనం చూసాం అంటే తన మీద బయట నుంచి వస్తున్నటువంటి విమర్శలు కాకుండా ఇండస్ట్రీ లోపల ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దారుణమైన ఆరోపణలు ఈ నేపథ్యంలో పరిశ్రమ ఎందుకు స్పందించటం లేదు అనేది కనుక్కోవడానికి ఆయన తన కుటుంబ హీరోల సహితంగా ఆయన ఛాంబర్కి వెళ్ళటము ఆ రోజున మా అసోసియేషన్తో మాట్లాడటం ఇవి జరిగినాయి శివాజీ రాజా ఉన్నాడు సరే ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ మా అసోసియేషన్ రియాక్ట్ అవుతూనే ఉంది ప్రతి సందర్భంలోనూ ఇటీవల కాలంలో ఒక డాన్స్ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ పేరు బయట సర్క్యులేట్ కావటం మీద కూడా వాళ్ళు స్పందించారు అంటే ఆధారాలు లేకుండా దయచేసి మాట్లాడొద్దు అని ఒక రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఇలా ఇదే పద్ధతిలో ఇప్పుడు నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ గారు మంత్రి హోదాలో చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలే వాటిని ఖండిస్తూ మా నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు మా తరఫున అవును ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరూ రెస్పాండ్ అయ్యారు చిరంజీవితో మొదలు పెడితే చిరంజీవి గారు కొంచెం హార్ష్గానే మాట్లాడాడు అసలు రాజకీయాలతో ఏ సంబంధం లేనటువంటి కుటుంబం అది ప్రస్తుతం ఆ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకు పదే పదే విమర్శలు చేస్తున్నారు ఇదేం పద్ధతి మీరు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం ఎలా మీరు సబబ్ అనుకుంటున్నారు అనేది ఆయన చాలా సీరియస్గానే కొండా సురేఖ గారిని టార్గెట్ చేస్తూనే ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం అలాగే వెంకటేష్ గారు స్పందించాడు అల్లు అర్జున్ స్పందించాడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు ఇలా దాదాపు అందరూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ స్పందించి తమ నిరసనని తెలియజేశారు ప్రభుత్వానికి ఇదే పరిస్థితుల్లో ఇండస్ట్రీ నుంచి ఈ రియాక్షన్ వస్తుంది అనేది ముందే ఊహించింది ప్రభుత్వం ఊహించి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది మీరు తొందరపడ్డారు అని ముఖ్యమంత్రి నుంచి కొండా సురేఖకి ఒక ఫోన్ కాల్ వచ్చినట్టుగా కూడా ఒక వార్త బయట సర్క్యులేషన్లో ఉంది దానిలో నిజానిజాలు ఏమిటనేది పక్కన పెట్టేస్తే పరిశ్రమ టోటల్గా గాయపడింది అనేది అయితే వాళ్ళు ఇండికేట్ చేయగలిగారు ప్రభుత్వానికి బలంగానే ఇది కేవలం నాగార్జునకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు ఆ కుటుంబం మొత్తం ఇన్ టోటల్ ఇండస్ట్రీలో ఉంది ఒక స్టూడియో రన్ చేస్తున్నారు వాళ్ళు నిజానికి ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ ఈ రోజున నిలదొక్కుకోవటానికి మూల స్తంభంగా నిలబడినటువంటి కుటుంబం అది అక్కినేని కుటుంబం మొట్టమొదట మెడ్రాస్ను క్విట్ చేసి వచ్చినటువంటి ఫ్యామిలీ అది కాబట్టి ఈ రోజున టోటల్గా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి మధ్య గొడవగా మారింది ఇది అందుకని ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఏమిటిది ఏం జరుగుతోంది ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళేందుకు దాడులు చేస్తున్నారు అనేది రాజకీయంగా మీ టార్గెట్లు వేరు మీ టార్గెట్ కేటీఆర్ మీ టార్గెట్ బీఆర్ఎస్ అక్కడ మాట్లాడుకోండి రాజకీయ అంశాలు అనేకం ఉన్నాయి రాజకీయ అంశాల్లో కూడా మీరు వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి మాట్లాడే హక్కు లేదు విధానపరమైన విషయాలు మాట్లాడండి సినిమా పరిశ్రమలో కొందరిని ఆయన హెరాస్ చేశాడు అని మాట్లాడండి ఆ హెరాస్మెంట్కు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి అంతే తప్ప బహిరంగంగా మాట్లాడే రైట్ లేదు ఎప్పటి వరకు రైట్ లేదు కోర్టు వీళ్ళు నేరస్తులు అని మాట్లాడే వరకు జడ్జిమెంట్ ఇచ్చే వరకు అవతల వాళ్ళ మీద క్లెయిమ్ చేసే అవతల వాళ్ళని బ్లేమ్ చేసే హక్కు ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో అందుకని ప్రతి ఒక్కరూ సినిమా పరిశ్రమ నుంచి నాగార్జున మీద జరుగుతున్నటువంటి దాడి నాగార్జున మీద వ్యక్తిగతంగా కాదు కుటుంబం మీద జరుగుతున్నటువంటి దాడి ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోయి దాదాపు 3 ఏళ్ళు దాటిపోయింది సమంత ఆవిడ జీవితము ఆవిడ కష్టాలు ఆవిడ కెరియరు ఆవిడ గోలలో ఆవిడ ఉంది
ఆవిడ మీద దాడి చేయటం, ఆవిడని మళ్ళీ సీన్లోకి లాక్కురావటం, ఆవిడ మీద సింపతి వచ్చేలాగా వీళ్ళ కుటుంబం మీద దాడి చేయటం, ఆవిడ్ని సెంటర్గా పెట్టి, అంటే ఈ వివాదంలోకి అనవసరంగా లాక్కురావటం. ఇప్పుడు చిన్మయి లాంటి వాళ్ళు కూడా స్పందిస్తున్నారు, ఏమిటి రచ్చ అని. ఆవిడ సమంత గురించి మాట్లాడిన పద్ధతి ఏమిటి అనేది తను మాట్లాడింది. ఇలా ఇది ఒక అనవసరమైనటువంటి వివాదాన్ని రైజ్ చేయడంతో పాటు దీనిలో జరుగుతున్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల్లో ఆవిడ చాలా ఏమాత్రము సంకోచం లేకుండా మాట్లాడింది. ఆవిడ ఏమాత్రం ఆలోచించలేదు. మీరు టోటల్గా బయట వింటే ఆవిడ మాట్లాడిన మాటలు మీకు తెలుసు కదా అని మాట్లాడింది ఆవిడ. మీడియా ప్రతినిధులు ఎవరైతే లోగోస్ పెట్టారో మీకు తెలియని విషయమా నేను మాట్లాడుతోంది అంది ఆవిడ చాలా లౌక్యంగా. అంటే తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నట్టుగా కాదు, అది ఇది ప్రపంచం అంతా తెలిసిన విషయమే నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అలా ఎలా మాట్లాడేస్తారు ఆవిడ? అంత దుర్మార్గంగా బట్ట కాల్చి మీద వేయటం కాదు, ఇది తగలబెట్టే ప్రయత్నం చేయటమే. అందుకని దీన్ని ఇలా వదిలిపెట్టకూడదు. అంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీకి నిజానికి సినిమాటోగ్రఫీ శాఖ ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఉన్నారో వారు కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఒక గొడవ జరుగుతోంది. అవతల సొంత పార్టీ నేతలే కొంతమంది, మధు యాష్కి లాంటి వాళ్ళు, కూల్చివేతలు జరిగితే మీ తరఫున మీకు రూపాయి ఖర్చు లేకుండా నేను కోర్టుకు వెళ్తాను అంటున్నాడు ఆయన. నిన్న మాట్లాడాడు ఓపెన్గానే ప్రజల సమక్షంలో. ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడ. ఈ గందరగోళం ఉంది. ఇప్పుడు కొత్త వివాదం వచ్చింది, ఇండస్ట్రీతో గొడవ, సినిమా పరిశ్రమతో గొడవ ప్రభుత్వానికి. ఇది ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం ఇక్కడ దాకా పెడుతోంది. అందుకని ఇమ్మీడియట్గా వీళ్ళు కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోవటం మించి పరిష్కారం లేదు దీనికి. ఇమ్మీడియట్గా నిజానికి ఇండస్ట్రీ కూడా చేయవలసిన పని అది. ఇండస్ట్రీ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏమిటి మాటలు, ఏమిటి దాడులు అనేది ఒకసారి నేరుగా మాట్లాడటం అవసరం. ఎన్కన్వెన్షన్ గొడవ వేరు, దాన్ని చాలా జెంటిల్గానే పరిష్కరించుకున్నాడు ఆయన నాగార్జున. అంటే ఎక్కడా కూడా ఓవర్ ఎమోషన్ అవటమో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించటమో తప్పని చెప్పటమో చేయలేదు తను. పైగా బయట నుంచి తన అభిమానులు ఎవరైనా రియాక్ట్ అవుతారేమో అని వాళ్ళని కూడా కట్టడి చేశాడు. తొందరపడి ఎవరు ఏ మాట మాట్లాడద్దు అని చెప్పాడు ఆయన. ఇంత గౌరవప్రదంగా వ్యవహరించినటువంటి వ్యక్తి తాలూకా కుటుంబం మీద మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ మాత్రము సంకోచం లేకుండా అలా ఎలా విమర్శలు చేసేస్తారు? పైగా మామూలు విమర్శ కాదు అది. ఆయన తన కోడల్ని అలాంటి కోరిక కోరాడని ఆవిడ ఎలా మాట్లాడతారండి పబ్లిక్ డయాస్ మీద? ఎంత దుర్మార్గమైన ఆరోపణ అది. కాబట్టి దానికి సీరియస్గానే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నిరసన తెలియజేయాలి ఇండస్ట్రీ ఇన్ టోటల్ ఖండించడం మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారికి మేము హర్ట్ అయ్యాం అనే విషయాన్ని అర్థం చేయించాలి. మీ ధోరణుల నుంచి ఇది మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో పరిశ్రమను అవమానపరిచారు ప్రభుత్వం నుంచి. ఈ సందర్భాల్లో ఎప్పుడూ సినిమాటోగ్రఫీ శాఖ మాట్లాడలేదు. ఇప్పుడు డ్రగ్స్ గొడవే ఉంది. ఒక నిర్మాత డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అని చెప్పి అరెస్ట్ చేశారు ఆ మధ్య. అతని ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాని బయటకు రిలీజ్ చేశారు. అందులో చాలామంది మహిళా ఆర్టిస్టులు కూడా ఫోన్లు చేశారు ఆయనకి. వాళ్ళందరి పేర్లు స్క్రాల్ అయిపోయినాయి టీవీ ఛానల్స్లో. వాళ్ళందరూ వేరే పనుల కోసం ఫోన్ చేసి ఉండొచ్చుగా, ఆయనకి డ్రగ్స్ కోసమే కాదు కదా. ఆయనతో ఏవో లావాదేవీలు ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థికపరమైన లావాదేవీలు ఉండొచ్చు, ఆయన సినిమాల్లో నటించినప్పుడు రావాల్సిన బకాయిల గురించి ఫోన్ చేసి ఉండొచ్చు. వాళ్ళందరి పేర్లు మీరు ఎలా అనుకుని బయట పెడతారు పబ్లిక్ డొమైన్లో? వాళ్ళందరూ గాయపడ్డారు కదా, నటీమణులు అందరూ. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు ఇండస్ట్రీ. మొదట్లోనే ఏదైనా వచ్చినప్పుడు ఖండిస్తే ఇక్కడ దాకా రాదు. అదే ఇప్పుడు నాగార్జున, సమంత, నాగచైతన్య విషయం బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈవిడ చెప్పిన ఫోన్ ట్యాపింగ్ వివాదం ముందుకొచ్చింది. ఆ రోజున ఈ పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి. ఆ రోజునే, అంటే మనకి ఒక సామెత ఉంది, తోటకూర నాడే చెప్పుంటే అని.
అలా తోటకూర నాడే చెప్పుంటే ఆ రోజునే కేసు పెట్టుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు అది. ఆ రోజున పోనీలే అని ఊరుకున్నారు, ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారం, డ్రగ్స్ అనేది ఒక పబ్లో దాడి జరిగింది, రాడిసన్ పబ్లో. అందులో ఉన్న సినిమా సెలబ్రిటీస్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్ప మిగిలిన ఎవరి పేర్లు పేపర్లో రాలా. 40 మంది ఉన్నారు అక్కడ. అంటే డ్రగ్స్ అనేది కేవలం ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది అని ఎలా ప్రమోట్ చేస్తున్నారు వార్తల్ని? వీటన్నిటి మీద ఖండన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీకి. దీని మీద సినిమా పరిశ్రమ పెద్దలు వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి, అయ్యా మేము డీప్గా హర్ట్ అయ్యాము మీ యాటిట్యూడ్ నుంచి, మీ మంత్రుల యాటిట్యూడు, మీ అధికారుల యాటిట్యూడు మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనే విషయం కన్వే చేయాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, కుటుంబం నుంచి, అక్కినేని కుటుంబం దీన్ని ఏదో ఖండించి వదిలేస్తే కుదరదు. సీరియస్గా కేసులు పెట్టకపోతే వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ రేపు ఇదే రిపీట్ అవుతుంది ఇంకొకళ్ళ మీద. అందుకని రిపీట్ కాకుండా ఉండడానికి కేసులు పెట్టేలాగా పరిశ్రమ పెద్దలు నాగార్జున వెనకాల నిలబడి, మేమందరం నిన్ను సపోర్ట్ చేస్తున్నాం, నువ్వు ప్రొసీడ్, లీగల్గా ప్రొసీడ్ అవ్వు అనే భరోసా ఆయనకు కల్పించాలి. అది చేయవలసిన పని.